వాక్యమును ధ్యానించుటకు పాదమును చెంతకు వచ్చి ఉన్నామయ్యా. మా ఆరాధన నీకు సమర్పించి ఉన్నాం. విత్తబడుతున్న ప్రతి మాట ఈ దినమున మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడాలి. నీ మహద్గల మాట చేత మమ్మల్ని బ్రతికించమని, నీ మహిమంతా, నీ మంచితనం అంతా మాకు చూపించమని, కనపరచమని. పాపుల్లో ప్రధానమైన నిలిచి ఉండగా తండ్రి, ఈ పరిశుద్ధ రక్తము చేత నా పాదమస్తకము నీ అగ్ని చేత నా పెదవులను, నాలుకలను బాగుగా కాల్చి మీరే సూటిగా స్పష్టంగా నాతో, మాతో, మా అందరితో మాట్లాడి ఈ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచమని, నీ నామమునే మహిమపరుస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించినదంతయు అడిగి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమ కొరకు లాస్ట్ వీక్ మాట్లాడాను, అంతకుముందు వారం కన్నా అంతకుముందు వారము. ప్రేమ సత్యములు ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకుంటున్నాయంట. హల్లెలూయా. ఏంటది? దాన్ని ఆ మాట చదివి వాక్యంలోకి వెళ్దాము. అమ్మా, కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనం. కృపాసత్యములు కలుసుకొనినవి ఏంటట? కలుసుకొనినవి నీతి సమాధానములు. కృపాసత్యములు కలుసుకొనినవి, కలిసిపోని అంట. ఏంటి? కృపాసత్యములు కలిసిపోని అంట. కలిసినవి, కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదాని నొకటి ముద్దు పెట్టుకుని. హల్లెలూయా. నేను మొన్న ప్రేమ అంటే సత్యంలో జీవించటం అని లాస్ట్ వీక్ చెప్పాను. ఇక్కడ ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకుని చిన్నవంట. ఏంటి? నీతి సమాధానములు, కృప సత్యములు ఒకదానినొకటి కలుసుకొని. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇందాక 2వ కీర్తనలో చదువుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనుడి అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కృపా సత్యములు ముద్దు పెట్టుకోవాలంటే, లేదా నీతి సమాధానాలు ఒకనొకటి ముద్దు పెట్టుకోవాలంటే, అవి నీలో నివసించి నీవు ఆయనలాగా, లేదా ఆయన నీలాగా, ఆయన నీ పోలికలోనికి, నిన్ను ఆయన పోలికలోనికి మార్చగలిగే నీతి సమాధానములు, కృపా సత్యములు నీలో నివసిస్తే గాని నీవు ఆయన ముద్దు పెట్టుకోలేవు. హల్లెలూయా. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఏమవుతుందంట? నీతి సమాధానం వస్తుందా? కోపము వస్తుంది. మనలో ఆయన కృపా సమాధానములు, లేదా నీతి సమాధానములు, కృపా సత్యములు మనలో నివసించాలంటే మనం ప్రేమలో ప్రతిష్ఠించబడాలి. అదే మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు కూడా. ప్రయత్నం చేద్దాం. 1 యోహాను 2వ అధ్యాయము 4, 5 వచనాలు. చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిని వాడు అబద్ధికుడు. చదువుదాం తర్వాత విషయం కూడా.
మరలా చదువుతా సత్యం అసలు తర్వాత అబద్ధికుడు తర్వాత అబద్ధికుడు సత్యం ఎలా ఉంటుంది కానీ వాడు అబద్ధికుడు అయిపోయాడు. ఎప్పుడు అబద్ధికుడు అయిపోయాడు? యేసు ప్రభువుని ఎరుగి ఉన్నాము చెప్పుకొనుచు యేసు ప్రభువుని ఎరుగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనివాడు గై కొనని వాడు అబద్ధికుడు. యేసు ప్రభు అంటే మనకు తెలుసా తెలియదా చెప్పండి? అంటే యేసు ప్రభు ఎరిగి ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆయన ఆజ్ఞలు గై కొంటున్నామా లేదా? మరి అప్పుడు ఏమయ్యాడంట ఆ వ్యక్తి? హల్లెలూయా. మాకు యేసు ప్రభు తెలుసు అని చెప్తున్నాం, మేము యేసు ప్రభు కొరకే బ్రతుకుతున్నామని చెప్తున్నాం, ఏసే దేవుడు అని చెప్తున్నాం, లోకానికి యేసు తప్ప మరొక దేవుడు లేడు అని చెప్తున్నాం, అది ఏసే సత్యం అని చెప్తున్నాం. కానీ ఆ సత్యం ఏ ఆజ్ఞలు ఇచ్చిందో, ఆ దైవం ఏ ఆజ్ఞలు ఇచ్చిందో ఆ ఆజ్ఞల ప్రకారము నువ్వు జీవించకపోతే నువ్వు అబద్ధికుడు, నీలో సత్యము నాలో సత్యము. హల్లెలూయా. మరి ఆయన ప్రేమిస్తున్నానని చెప్తున్నాం, ఆయన ఎరుగు ఉన్నామని చెప్తున్నాం, కానీ ఆయన ఆజ్ఞలు మనలో లేవు. కొన్ని వందల ఆజ్ఞలు మేము ముందు పెట్టచ్చు, బైబిల్లో ఉన్నాయి, నా ముందు పెట్టచ్చు. హల్లెలూయా. మరి ఆ ఆజ్ఞలు నువ్వు చేయకుండా అనగా నెరవేర్చకుండా ప్రేమ లేదన్నాడు. కింద చూడకూడదు, నా ఇంకా చూడాలి, నా కళ్ళలోకి చూడాలి. అదో ఆయన ఆజ్ఞలు నెరవేర్చడానికే కదా నిన్ను ఆయన ఎన్నుకున్నది, తల్లి గర్భంలో రూపించింది, అసలు రూపించబడకముందే ఆయన నిన్ను ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది, ఆయన వంశంలో చేర్చుకున్నది. అందుకొరకే కదా నీ కొరకు ప్రాణం పెట్టింది, నా కొరకు ప్రాణం పెట్టింది, చివరి రక్త బట్టు వరకు చెప్పింది, కార్చింది. కానీ మనం చెబుతున్నది ఏంటి? ఆయన ఎరిగి ఉన్నాం, ఆయన గొప్పవాడు, ఆయన లోకరక్షకుడు, ఆయన నీతివంతుడు, ఆయన యథార్థవంతుడు. మా దేవుడు అంత గొప్పవాడు ఎవడు? కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన ఆజ్ఞలు మాత్రం. అప్పుడు నీవు ఏమైపోయావు, నేనేమైపోతాం, మనం ఏమైపోయాం? అబద్ధికులు పరలోక రాజ్యంలో ఉంటారు సార్. అబద్ధికులు పరలోక రాజ్యంలో ఉంటారా? అబద్ధికులం అయిపోయాం ఆల్రెడీ. తర్వాత సత్యం లేదని అంటున్నాడు, అంతేనా? వాళ్ళు సత్యం లేదు, అబద్ధకం అయిపోయి అబద్ధికుల్లో సత్యం ఎలా ఉంటుంది సార్? ఉండదు కదా. ఆజ్ఞలన్నీ మీకు తెలీదా? గలతీయులకు రాసిన పత్రికలో చూడండి ఎలా ఉంటుందో చూద్దాం. ఆరో అధ్యాయంలో అక్కడ ప్రేమ కొరకు క్రియలు చెడ్డ క్రియల కోసం రాసేటువంటి శరీర క్రియల కోసం చదవండి సార్. శరీర క్రియములు స్పష్టమైనవి వచ్చిన చెప్తున్నాను 5:19 చూడండి. నేను చెప్పును చేయమనగా శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, 3 విగ్రహారాధన, 4 అభిచారము, 5 ద్వేషములు, 6 కలహములు, 7 అస్త్రములు, 8 క్రోధములు, 9 కక్షలు, 10 భేదములు, 11 ద్వితమములు, 12 అసూయులు, 13 మతత్తలు, 14 అల్లరితో కూడిన ఆటపాటలు, 15 మొదలైనవి. ఉన్నాయి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ కొన్ని రాశాడు, ఇంకోటి కొన్ని రాశాడు, ఇంకోటి కొన్ని రాశాడు. దేవుని రాజ్యంలోకి రాలేమన్నారు. ఎన్ని ఆజ్ఞలు కదా. అంటే మన ప్రాక్టీస్ ఎట్లా ఉండాలనే దాని కొరకే నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఆశ్రయపురంకి వస్తున్న నువ్వు కానీ నేను కానీ మన ప్రాక్టీస్ మనం ఏమైపోవాలంటే ఈ లిస్టులో నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు. హల్లెలూయా.
ఈ లిస్టుని నీ ముందు పెడితే ఆ లిస్టు నిన్ను అడ్డుకోకూడదు. ఆ వాక్యాలు నువ్వు ఎదరికెళ్ళిపోవాలి. హల్లెలూయా. లేదా వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. వాటిని కాల్చుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. వాటిని పడగొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. లేదా నువ్వు వస్తుంటే అవి సైడ్ అయిపోవాలి. ఎందుకు? నువ్వు ఆల్రెడీ జయించి ఉన్నావు కాబట్టి. అప్పుడు నువ్వు అబద్ధకుడు కాదు. కాబట్టి సత్యం నీలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు అన్నిటిని గుర్తు చేసుకోవాలి మనం. దేవుని ఎరుగున్నామని చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు, కానీ ఆజ్ఞలు నెరవేర్చడం వల్ల దేవుడు నీలో నిలిచి ఉన్నాడు. కాబట్టి నీలో నిలిచి ఉన్న దేవుని యొక్క శక్తిని, నీలో నుంచి వస్తున్న దేవుని యొక్క వాక్ శక్తిని, నీలో ఉన్నటువంటి క్యారెక్టర్ని చూసి వాడే భయపడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీలో ఉన్న ఆ క్యారెక్టర్, ఆ భయ నిన్ను చూసి భయపడాలి. హల్లెలూయా. ఆ మనుషుని జోలికి మనం పోకూడదురా. వాడు నీతిమంతుడు, వాడి జోలికి. యోబు కోసం అదే చెప్తున్నాడు కదా దేవుడు. కాళ్ళ ఎగరేసి మరీ చెప్తున్నాడు కదా, వాడు యథార్థవంతుడు, నీతిమంతుడు, వాడి సంగతి నీకు ఏం తెలుసా అంటున్నాడు. డైరెక్ట్ లూసిఫర్ చెప్తున్నాడు. హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు ఒక స్టేట్మెంట్ ఉండాలి. అలా స్టేట్మెంట్ అలా బ్రతుకుతున్న వాడికి ఎక్కువ నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. హల్లెలూయా. అనేక రకమంది కారు కూతలు పోస్తూ ఉంటారు. హల్లెలూయా. నో ప్రాబ్లం. సత్యం ఎప్పుడు సత్యము కాకుండా పోదు, నిజం ఎప్పుడు నిజం కాకుండా. సత్యం నన్ను స్వతంత్రునిగా చేస్తుంది, నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. స్వతంత్రుడు ఎవడో బానిస కాదు కదా. బానిస అంటే కనుక అపవాది యొక్క సంఖ్యలో ఉన్నవాడని అర్థం, పాపములో చిక్కుకున్నవాడని అర్థం, లోకంలో చిక్కుకున్నవాడని అర్థం. నేను సత్యంలో ఉంటే, అందుకని ఆడు సత్యంలో నిలిచిన అంటున్నాడు కదా అక్కడ ఇందాక మనం చదువుతున్నప్పుడు. ఆజ్ఞలు నెరవేర్చేవాడు సత్యంలో నిలిచాడు. మరి సత్యంలో నిలిస్తే సత్యము స్వతంత్రంగా చేస్తుంది కదా. అంటే బానిస అనగా అపవాది యొక్క బానిస సంఖ్యలు నీకు పడవు. నువ్వు ఎక్కడున్నా స్వతంత్రుడిగానే మాట్లాడతావు, ఏ ప్లేస్లో ఉన్న స్వతంత్రుడిగానే మాట్లాడతావు. నువ్వు పెద్ద పెద్ద అధికారుల ముందు ఉన్న అదే మాట్లాడతావు, చిన్న చిన్న వారి ముందు కూడా అదే మాట్లాడతావు. ఎందుకంటే నీలో ఉన్న సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తూ ఉంటది. హల్లెలూయా. ఆ స్వతంత్రం కొరకే ఆత్మ వచ్చింది మనలోనికి. ఆ స్వతంత్రాన్ని అనుగ్రహించడానికి కొరకే ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చిన తర్వాత కూడా సత్యము నేను స్వతంత్రంలోకి నడిపించకుండా కృపాసత్యములు ఒకదానికొకటి కలుసుకొని నీతి సమాధానంలో ఒకడొకటి ముద్ర కట్టుకుంటున్నాయి. హల్లెలూయా. ఆ నీతిలోనికి వస్తే సమాధానం వచ్చి నేను ముద్దు పెట్టుకుంటుంది. హల్లెలూయా. ఆ కృపలోనికి వస్తే కనుక సత్యం వచ్చి నేను కలుసుకుంటాను. మనల్ని దేవుడు వచ్చి కలుసుకోలేకపోతున్నాడు అనుకున్న కారణం ఏంటంటే నువ్వు కృపలో నిలబడలేకపోతున్నావు, సత్యంలో నిలబడలేకపోతున్నావు. అందుకనే ఆయన వచ్చి నేను కలుసుకుని ముద్దు పెట్టుకోకుండా వేరే వాళ్ళు వచ్చి కలుసుకుని నిన్ను ముద్దు పెట్టుకుంటున్నారు, నిన్ను స్వతంత్రించుకుంటున్నారు, నిన్ను కౌగిలించుకుంటున్నారు, నిన్ను పడగొట్టేస్తున్నారు. నువ్వు పడిపోతున్నావు, లేకపోతే నేను పడిపోతున్నాను. హల్లెలూయా. మనం ప్రేమించున్నామని చెప్పచ్చు. చదువుదాం మళ్ళీ ఆ మాట. ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు. నాకు ఏసో తెలుసు. చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు.
వానిలో సత్యము ఆలోచించేయాలి. ఉదయం లేచిన కాడి నుంచి ఇవ్వబడిన ఆజ్ఞలు చదువుతాను. ప్రేమ కోసమే చెప్తాను. చూద్దాం అసలు ప్రేమ ఏంటో లోతుకు పోదాం, తెలుసుకుందాం. ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ అంటే ఏంటో నా ఊహకు అందని ప్రేమ, నాతో ఊసులాడిన ప్రేమ, నా ఊహకు అందని ప్రేమ, నాతో ఊసులాడిన ప్రేమ, నాకై నాలో ఊపిరి పోసిన ప్రేమ, నాకై ఊపిరి విడిచిన ప్రేమ, నా గుప్పెడంత గుండెల్లో నిండి ఉన్న ప్రేమ, నా గుప్పెడంత గుండెల్లో నిండి ఉన్న ప్రేమ, కాలానికి అందని కల్వరి ప్రేమ, కాలానికి అందని కల్వరి ప్రేమ, నా ఊహకు అందని ప్రేమ, నాతో ఊసులాడిన ప్రేమ. ఎక్కడో ఉంది ప్రేమ, నా ఊహ కూడా ఆ ప్రేమ, కానీ నా దగ్గరికి వచ్చి రాత్రులు ఊసులాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఊసులాడుతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నాకు మట్టి లాంటి నా దేహంలో ఊపిరి పోసింది తన ఊపిరి విడిచిన ప్రేమ. ఈ కాలానికి, ఈ విశ్వానికి, ఈ జ్ఞానానికి అందని యొక్క ప్రేమ కల్వరి ప్రేమ. అటువంటి ప్రేమ వచ్చి నీ గుప్పుడంత ఇంతే గుప్పుడి, ఇలా పిడికిలికి ఇస్తే అంత ఉంటుంది గుప్పుడి, ఆ గుప్పుడంత గుండెల్లో నివసించాలనుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా తెలుసా? వాక్యమై, సత్యమై, ఆత్మయై, కృపయై. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృప సత్యములు నీలో నివసించాలనుకుంటున్నాయంట. నీతి సమాధానాలు నిన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాయంట. హల్లెలూయా. ఎక్కడా ఊహకందని ప్రేమ నీలోనికి వచ్చి, నాలోనికి వచ్చి ఊసిలాడుతుంది రాత్రి. యోబు గ్రంథం అందుకనే రాయబడి ఉంది, ఒకడు రాత్రి వచ్చి ఉండగా నా రోమములు నిక్కబొడిచిని, అతడు వచ్చి నా చెవి దగ్గర గుసగుసలాడుతూ ఉన్నాడని రాస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వస్తుందోటే ఈ రోమాలన్నీ నిక్కబొడిచిపోని అంట, మొత్తం ఒళ్ళంతా పులపురం వచ్చేసిందంట. ఆయన వచ్చి ఈ చెవి దగ్గర గుసగుసలాడుతూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కలుసుకోవడానికి వస్తున్నాడు, ముద్దు పెట్టుకోవడానికి వస్తున్నాడు. అందుకనే కృపా సత్యంలో ఒకదానికొకటి ముద్దు పెట్టుకోను. కానీ మనలో ఆ కృప లేదు, ఆ సత్యం లేదు, ఆ నీతి లేదు, ఆ సమాధానం మనలో లేదు. ఆ సత్యం ఉంటే, కృప ఉంటే సత్యం ఉంటుంది. కృప నుంచి మనం తొలగిపోతున్నాం. కృప ఏమిచ్చిందంటే ఆత్మ ఇచ్చింది. ఆత్మ ఏం చేస్తుందంటే సత్యమును, వాక్యము నెరవేరుస్తుంది. కృప ఏమిచ్చింది? మీరు కృప ద్వారానే, విశ్వాసము ద్వారానే ఆత్మను పొంది తిరిగి గలతీలారా అంత అవివేకులైపోయారు అంటాడు. ఆ ఆత్మ వచ్చి ఏం చేస్తుందంటే సత్యమును, ఆజ్ఞను నెరవేరుస్తూ సత్యముగా నీలో ప్రతిష్ఠించాడు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 అయితే ఆత్మ నీకు నాకు చెబుతుంది ప్రతిదినం, ఇది అబద్ధం తెలుసా, ఇది మోసం తెలుసా, నువ్వు అలా చూడకూడదు తెలుసా, నువ్వు అలా మాట్లాడకూడదు తెలుసా, నీలో, నీ హృదయంలో చెడ్డవి ఉన్నాయి తెలుసా, నీ అంతరంగంలో చెడ్డవి ఉన్నాయి తెలుసా, నీ నడక ఎట్లా ఉందో తెలుసా అని చెబుతూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆర్పేస్తున్నాం దాని మాట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం ఏం చెప్తున్నాం? పైకి ఏం చెప్తున్నాం? నాలుగుతో ఏం చెప్తున్నాం?
ఆయన ఎరిగి ఉన్నాము. మాకు బాగా తెలిసేది ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి బ్యాచ్ వెళ్దు పరలోకం అంటున్నాను. అది ఆయన నీకు తెలిసినందుకు వెళ్దు, ఆయన దర్శనం ఇచ్చినందుకు కూడా నువ్వు వెళ్ళవు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచినందుకు మాత్రం వెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నోటితోటి నాలుగుతోటి కాక క్రియలతో అనగా ఆజ్ఞలతో నెరవేర్చండి అని రాశాడు. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే మనము నువ్వు అబద్ధకుడురా అంటే పెద్ద నీ కోపమా? నువ్వు అబద్ధం ఆడవరా అంటే నీ కోపం చేస్తుందా? రోజు నీకు బాగా చేస్తాను. మరి ఎప్పుడు అబద్ధం ఆడ? అబ్బా అబ్బా ఏంటన్నాను. మరి నేను అబద్ధకుడిని ఒప్పుకుంటే ఒప్పుపోయేది. అయ్యో పాపుల్లో ప్రధాని ఒప్పుకుంటే పోయేది ఏమైనా ఉంది? నీ సొమ్ము ఏమైనా పోతుందా? నీ ఇంకా మేలు అవుతుంది. హల్లెలూయా. 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 నా దగ్గర తప్పించుకుంటావు. ఆయన అంధకార స్థలంలో ఉన్న అన్నిటినీ, హృదయ రహస్యాలన్నిటినీ ఎక్కడ తీసుకొని చూపిస్తాడంట? చూపిస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఆ రోజుని 29వ తారీఖుని 10 గంటలన్నరకి నీ హృదయంలో ఇది అనుకుంటా ఉన్నాను. నీ సంగతి అన్నా అది ఆయన ముద్దు పెట్టుకోవాలనుకుంటే నిన్ను, ఆయన సత్యం నీలో ఉండాలి, ఆయన ఆత్మ నీలో ఉండాలి, ఆ ఆత్మ సత్యాన్ని నెరవేరుస్తూ ఉండాలి, ఆ కృపా సత్యము నీలో నివసిస్తూ ఉండాలి. ఇప్పుడు ఆయన వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు కుమారుని ముద్దు పెట్టుకోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకోలేదు. దానియేలుని దగ్గరికి ఆయన వచ్చి నా ప్రియ కుమారుడు అని ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. యెషయా దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు ఆయనే ఈ దగ్గరికి వచ్చి ఆయన పెదవులను తాగుతూ ఉన్నాడు. ఆయన తాగుతూ బలపరుస్తూ ఉన్నాడు. నా ఏలిన వాడు నన్ను ముట్టుకున్నాడు కాబట్టి నేను మాట్లాడి తెగించున్నాను అన్నాడు దానియేలు. హల్లెలూయా. ఆయన వచ్చి ముట్టుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, అభిషేకిస్తాడు, వాడుకుంటాడు. ఇంకా కొంచెం పోదాం. ఇక్కడే ఉండిపోయింది. అదే చదవండి 4వ వచనం. ఆయనను చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనును, ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. అసంపూర్ణమాయన 90% ఆయన ఏం కానీ గైకుంటే మరి ఆజ్ఞలు వచ్చిన ఈ సంవత్సరం అంతా అదే చెప్తున్నాను. నేను ఆజ్ఞనే చెప్తున్నాను. ఇదిగో ఈ ఆజ్ఞ అని చెప్తున్నాను. హల్లెలూయా. సువార్త ప్రకటించండి అని చెప్తున్నాను. సువార్త ప్రకటించండి. నేను చెప్పను, నేనేమంటే చెప్పడానికి అసలు మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయం చెప్తుంది. సర్వలోకం మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మిన వారి వల్ల సూచక్రియలు అసలు ప్రకటించకుండా సూచక్రియలు ఎందుకు? హల్లెలూయా. హల్లెలూయా. అసలు ప్రకటిస్తే కదా సూచక్రియల కోసం అయితే మాట్లాడేది. అది ఆజ్ఞ. రొట్టె ద్రాక్షారం తింటున్నావా? ఖచ్చితంగా ఈ ఆజ్ఞ పాటించాలని చెప్తున్నాను. తన మరణమును ప్రచురము నేను ఎక్కువ దేనికి పోవట్లే. దశమ భాగం ఇవ్వండి, కృతజ్ఞతార్పణలు ఇవ్వండి, మీ ప్రథమ ఫలం మీ కుమారుడు నాకు ఇవ్వండి. హల్లెలూయా. నేనేం చేసుకొని పట్టుకెళ్ళి హల్లెలూయా మీ కుమారుని పట్టుకెళ్ళి నేనేం చేసుకొని పోవాలి? మీరే రావట్లేదు కొడుకు మళ్ళీ. హల్లెలూయా. హల్లెలూయా. ఉడికి రండి అని చెప్తున్నాను. సమాజంగా కూడుకుంటా
మానవద్దని పౌలు చెప్పాడే అని చెప్తున్నాను. హల్లెలూయా. అది ఆజ్ఞ. సమాజంలో కూడుకురట మానవద్దు. ఆ దినము సమీపించిన కొలది మరలా ఎక్కువగా కూడుకోవాలి, ఒకరినొకడు పురుకొలుపుకోవాలి, ఒకరినొకడు హెచ్చరింపు చేసుకోవాలి చెప్తున్నాడు. నువ్వు హెచ్చరిస్తే నేను రాకపోయి అంటే సలాం అలైకుం. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా ప్రాణంలో ఊపిరున్నంత వరకు ఇదే బోధ చేస్తాను. నేను చనిపోయే చివరి క్షణం వరకు కూడా ఆజ్ఞల కొరకే చెప్తాను, ఆత్మ కొరకే చెప్తాను. ఆ ఆత్మ ఉంటే కానీ ఆజ్ఞ నెరవేర్చలేమని చెప్తాను. ఆ ఆత్మ ఉంటే ఆజ్ఞ నెరవేరిస్తే కనుక సత్యంలో నువ్వు ఉంటావు, సత్యంలో ఉంటే ప్రేమ ఉంటుంది, ప్రేమలో ఉంటే ఫలాలు వస్తాయి, వరాలు వస్తాయని చెప్తాను. ఆ ప్రేమ కొరకే, ఆ ప్రేమ ఫలాల కొరకే ప్రభు వస్తున్నాడు. ఆ ప్రేమ ఫలమైన నీళ్ళు, ఆ ప్రేమ ఫలం ఫలిస్తే కనుక, అనగా సత్యమును నెరవేరిస్తే కనుక, ఆజ్ఞను నెరవేరిస్తే కనుక, అది కూడా నీ సొంత భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, తెలివి ద్వారా, వివేచన ద్వారా, దేని ద్వారా కాదు, ఆయన ఆత్మ జయించింది కాబట్టి, నెరవేర్చింది కాబట్టి, అదే ఆత్మ ద్వారా నీవు ఆ సత్యాన్ని అనగా ఆజ్ఞను నెరవేరిస్తే కనుక ఆయన నేను హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, బలా నమ్మకమైన దాచుని ఆయన పరలోక పురవైదుల్లోకి నేను నడిపిస్తాడని చెప్తాను. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, పరలోకం వెళ్ళిపోతావని నేను అన్నాడు చెప్పను. హల్లెలూయా. అబద్ధం ఆడుతున్నావు, నరకంలో ఉంటామని చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. 4వ వచనం 2 లైన్ ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని. గైకొనడం అంటే చెప్పింది చేయటం. గైకొనడం అంటే చెప్పింది మరి చేయకపోతే ఎట్లా ఉంటాం బాస్? చెప్పింది చేయకపోతే చెయ్యాలి కదా. చాలా దూరపు కొండలు నులుపుగా కనపడుతూ ఉంటాయి. హల్లెలూయా. దూరపు కొండలు, దగ్గర కొండలు బాగా చెక్కుముగ్గు రాయరా బాబు, వీడి దగ్గరికి వెళ్ళకు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి చెక్కుముగ్గు రాయంటే మామూలుగా ఇట్లా పట్టుకుంటేనే కరుగ్గా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. నెజ్జులు వాడే కట్టుకో, మరి పట్టుకుంటే తెగదా? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కూడా కట్నంగా మారిపోయావు అనుకో, నీకు తెగదు, నీకు తెగుతుందా? నువ్వు కూడా కట్నంగా మారిపో. దూరపు కొండ దగ్గరికి వెళ్తాం మనం. దగ్గర కొండల్లో వాక్యం రండిరా వాపురి, ఇది కొండలలోంచి పారుతున్న జీవజలనది రండి ఫ్రీ అంటే ఎవరు తాగడం కాదు. హల్లెలూయా. అలాగే తెల్లారగంటే మామూలు ప్రయాణం అయిపోయి అన్ని రెడీ అయిపోయి 11:30 అయినా కూడా వస్తారు. హల్లెలూయా. రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు అభిషేకం పొందుకోండి, మీరు ఆత్మతో నింపుకోండి, మీరు శక్తిని పొందుకోండి. నో ప్రాబ్లం, వచ్చేవాళ్ళు వస్తారు. గైకొనని వాడు, చదవండి అమ్మా, ఎవడైతే గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుని ప్రేమ అంటే ఎలా కౌగిలించిన బ్రదర్, హల్లెలూయా, దొంగ ప్రేమ. కదా ఏ ప్రేమ? మోసపూరితమైన కపటమైన ప్రేమ, లాలసమైన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట గుర్తుకొస్తున్నారు, వెంటనే చదివేది. అది ఎటువంటి ప్రేమ చెప్తాను. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 13. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనేను. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని. ఏంటట? సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని. నీకు సిగ్గుందంటే పాపం ఉందని అర్థం. సిగ్గుందంటే
వీడు సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని, లేదా అది సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని ఏం చెప్తుంది తెలుసు దగ్గరికి వచ్చి, బ్రదర్ ఐ లవ్ యూ బ్రదర్, హల్లెలూయా, అసలు వీరు నా ఆత్మీయ తండ్రి బ్రదర్, హల్లెలూయా. సిగ్గుమాలిన ముఖం అని పెడుతున్నాడు ఇక్కడ. అది లేకపోతే వాడు పట్టుకొని ముద్దు పెట్టుకుని సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని ఇట్లను సమాధాన బలును నేను అర్పించవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. ఏంటంట ఇది క్రిస్టియన్ బలు అర్పిస్తుందంటే ఏంటి? క్రిస్టియనే. నేను సమాధాన బలు, ఏ బలు? నీతి సమాధానం ఒకటొకటి కలిసి ఏం చేస్తాయి? ఇక్కడ సమాధానం ఉంది కానీ నీతి లేదు. హల్లెలూయా. ఏముంది? సమాధానం ఉంది కానీ ఇక్కడ సమాధాన బలులు అర్పించవలసి ఉంటిని, నేడు మొక్కుబళ్ళు చెల్లించున్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలని రాగా ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే వచ్చేసావు. అబ్బబ్బబ్బబ్బా. ఏ ముఖం పెట్టుకుని? సిగ్గుమాలిన ముఖం. నేను నీ కొరకు ప్రార్థన చేశానన్నా, నిన్నే నేను అలా అనుకుంటున్నాను, నేను కౌగిలించుకోవాలా, నీ కొరకే వచ్చాను అన్న నేను అసలు. హల్లెలూయా అని ఇలా కౌగిలించుకుని ఏమో చేయదంట. స్వతంత్రుని చేస్తే ముఖము ఎత్తుకుంటావు, సిగ్గుమాలిన ముఖం అంటే హల్లెలూయా. కౌగిల్లోనే తెలిసిపోతావు నువ్వేంటో, నీ సెకండ్ ఇవ్వడంలో తెలిసిపోతావు నువ్వేంటో. హల్లెలూయా. ఇది చూడు ఏమంటుంది, మొక్కుబళ్ళు మొక్కడానికి వస్తుందంట, సమాధాన బలు ఇవ్వడానికి వస్తుందంట. వచ్చి అనుకుంటుందంట, నిన్నే కలుసుకోవాలని అనుకుంటే అసలు నువ్వే నాకు ఎదురొచ్చేయను అంటుంది. హల్లెలూయా. ఇప్పుడే అనుకున్నానన్న నీ కోసం, ఇప్పుడే ప్రార్థన చేశానన్న నీ కోసం. హల్లెలూయా. వేరేగా అనుకున్నావు నాకు తెలుసు. హల్లెలూయా. అనుకున్నావు కానీ ఏమనుకున్నావు? వేరేగా అనుకున్నావు. హల్లెలూయా. స్మైల్. అది వాడిని పట్టుకుని ముద్దు పెట్టుకొని సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని ఇట్లను సమాధాన బలుని అర్పించవలసి ఉంటేని. సమాధాన బలు ఎవరికి అర్పించాలి? దేవునికి. నేను ఒక్క బలి చెల్లించున్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని రాగా నిన్ను ఎదుర్కొనవని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద రత్న కంబళ్ళను ఐగుప్తు నుండి వచ్చు విచిత్ర పని గల నార దుప్పట్లు నేను పరీక్షినాను. నా పరుపు మీద బోలము కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలుపు తీరా పాపం చేద్దామంటుంది ఇది. హల్లెలూయా. మరి ఇది సమాధాన బలి అర్పిస్తుందా? హృదయంలో సమాధానం ఉంటుందా నీకు? హృదయంలో సత్యం ఉంటుందా నీకు? హృదయంలో నీతి ఉంటుందా? హృదయంలో కృప ఉంటుందా? హల్లెలూయా. హల్లెలూయా. కృపాసత్యములు హృదయంలో నివసిస్తాయా? హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? పాపము బలుతుందంట. నువ్వు పాపపు హృదయంతో బలిస్తే నీ బలు చెల్లుతుందా? ఆజ్ఞ నెరవేర్చకుండా నీవు దేవుని కొరకు అనేక బలులు ఇచ్చినా, యాగాలు చేసినా, నైవేద్యాలు అర్పించిన, పాటలు పాడినా, పని చేసినా ఏమవుతాయి? హల్లెలూయా. ఎందుకు ఇక్కడికి వచ్చాను నేను? ఎందుకు ఈ పాయింట్కి వచ్చాను ఇందాక? వేరే రకమైన ప్రేమ. హల్లెలూయా. ఆమె కంటిన్యూ మర్చిపోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను మర్చిపోయాను. వేరే రకమైన ప్రేమ. ఇదే ఆ ప్రేమ. కిందకి చదువుకుంటారండి. ఈమె నా ఉద్దేశం ఏంటంటే, దీంట్లో చెప్తున్న నీతి ఏంటంటే, ఈమె ఎవరంట? ఆ స్త్రీ పురుషుల పక్కన పెట్టండి, ఎవరైనా కావచ్చు. మనమే అలా ఎవరో కాదు, మన కొరకే రాశాడు బుద్ధి కలగడానికి. ఆ స్త్రీ పురుషుల పక్కన పెట్టండి. సమాధాన బళ్ళు మొక్కుబళ్ళు చేస్తుందండి. ఇవి క్రిస్టియనే. క్రిస్టియనే. హృదయంలో ఏముంది? పాపము. కలుసుకోవాల్సింది దేవుణ్ణి కదా.
ముద్దు పెట్టుకోవాల్సింది ఆయన కదా. కానీ ఎవడంటుంది వేరే ఒక పురుషుని కౌగిలించుకుని, వేరే ఒక స్త్రీని కౌగిలించుకుని మనం చెప్తున్న మాట ఏంటంటే యోచన. మనం ఒక ఇద్దరు పాస్టర్లు కలిసారనుకో మామూలుగా, ఎంత ప్రేమలకు పోయేస్తారు లోపల ఒకటి తిట్టుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ గారు అయ్యో బ్రదర్ ఆడ తగ్గపోతే హల్లెలూయా హల్లెలూయా. మొన్న ఒక ఆయన కూడా వచ్చాడు, కూర్చొని ఉన్నాను, అది కుర్చీలోంచి ఇలా పేపర్ ఒకటి పడిపోయింది కింద. ఆయన తొందరగా వచ్చి తీసేస్తున్నాడు పేపర్. ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నాడు అనుకున్నాను. ఆయన వేరే పాంప్లెట్కి వచ్చి ఇవి మీరు ఖచ్చితంగా మీ చర్చిలో వాళ్ళందరినీ పంపిస్తున్నాను. నేను కింద అదేమో ఆత్మ లేని ఆయన మౌనంగా వెళ్ళిపోయాను. హల్లెలూయా. అంటే నేను ఏం చెప్తానంటే ఇది దురాభిమానం. ప్రేమ అభిమానము మంచిది, ఒకరిని అభిమానించడం చాలా మంచిది. దురాభిమాన పాపంలో నన్ను పడనీయకు అన్నాడు ఎవరు? దావీదు గారు. ఇది దురాభిమాన ప్రేమ అన్నమాట. ఇద్దరు విశ్వాసులు కనుక్కున్నారు, ఆడికి పడదు, ఈయన పాట ఇవ్వలేదని ఈడనుకుంటాడు, ఈడికి పాట ఎందుకు ఇవ్వాలని ఆడనుకుంటున్నాడు. ఇద్దరు కలుపుకున్నా అదే పట్టింది దొంగ ప్రేమ. నిజం మాట్లాడలేకపోతున్నాం, సత్యం మాట్లాడకపోతున్నాం. సత్యం ఏం చేస్తుంది? హల్లెలూయా హల్లెలూయా. పైగా ప్రేమ దోషములు కప్పులు కలుపుతుంది. అందుకని నేను దోషములు కప్పుతుంది. నీ మొహం నువ్వు హృదయంలో ఉన్న పాపాన్ని కప్పుకున్నావు, దోషములు కప్పట్లే. హల్లెలూయా. కాబట్టి మోసపోకము, దేవుడు ఇంకా చాలా ఉంది. నేను ఫస్ట్ రోజు నుండి రాకపోతున్నాను. సరే, ఇది మీరేం చదువుకోవచ్చు. దీన్ని 1 యోహాను 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 15 వచనం కొంచెం చదువుకుందాం. 15 వచనం ఇంక బాగా ధ్యానిద్దాం. ఈ లోకములోనైనను, మరొకసారి చూసుకోండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నాయి ప్రేమించకుండా మరి దేని ప్రేమిస్తాం మనం? అయ్యా అమ్మా, లోకంలో ఉన్నవి ప్రేమించకుండా దేన్ని ప్రేమిస్తాం? బంగారం ఎక్కువ పెట్టుకోకండి అన్నాడు. బంగారాన్ని ఎక్కువ ప్రేమించాం మనం? జడలు ఎక్కువ వేసుకోకుండా మరీ ఎక్కువ అన్నాడు. విపరీతమైన జడలేమో. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని ప్రేమ ఉండదు అన్నాడు కదా సార్. మీ పిల్లలకి ఒకటే జడ చిన్నప్పటి నుంచి ఏమేస్తారో అదే పిల్లకి వేయండి తప్ప ఇలాగో జడ వేయకండి అని చెప్తున్నాడు. ఆడవాళ్ళు ఉన్నారని ఆడవాళ్ళు మాట. హల్లెలూయా. వెలగల బంగారంతోని ముత్యములతో అలంకరించుకొనక అన్నాడు. బంగారం పెట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, ఆ బాల్ చేయట్లేదు నేను. కానీ అలంకారం మీద నీ దృష్టి వెళ్ళొద్దు ఎక్కువ అంటున్నాడు. హల్లెలూయా. పచ్చబొట్టు వేసుకోవద్దు అన్నాడు. గోరింగా ఏమన్నది? కోన్తో ఇక్కడ వరకు పెట్టుకోమన్నాడా? హల్లెలూయా హల్లెలూయా. అమ్మా పేతురు రాసుకో.
ఏది వద్దన్నాడో దాన్నే మనం ప్రేమిస్తున్నాం. దేవుడు అన్నాడు, నా సేవ చేయండి, నా చిత్తము చేయండి, నన్ను వెతకండి, నా రాజ్యమును వెతకండి, నా నీతిని వెతకండి. ఆయన సైడ్లో చెప్తున్నవి పరమందున్న వెతకండి, భూ సంబంధమైన విడిచిపెట్టండి అంటున్నాడు. మనం ఎతుకునే ఒట్టు ఎతుకమా? వెతుకుతున్నామా? మరి వెతుకుతుందే దేవుని ప్రేమ నీలో ఉండదంట. ఈ లోక సంబంధమైన వెతికితే అవి ఎదిగితే ఏమన్నాడంటే ఈ లోకంలో ఉన్నాయని నీకు ఇచ్చేస్తాడు. ఇవ్వనంటే మరలా ఇక్కడ కండిషన్ ఉంది చాలా. మొదట నా నీతిని రాజ్యం ఎత్తి సమస్తాన్ని మీకు. సమస్తం అనే పదం చిన్నదా? ఏ టు జెడ్ కదా అలా. హల్లెలూయా. కానీ ఇది ఎతకం. నీవు 70-80 సంవత్సరాల వరకు నువ్వు లోకంలో ఉన్నాయే ఎతికి చచ్చిపోతావు. హల్లెలూయా. దేవుడు అంటాడా, ఒక పూటైనా, ఒక రోజులో ఒక 4 గంటలైనా నన్ను ఎత్తుకు చూడు, నేను కనపడతాను. నా ప్రేమను ఎత్తుకు, నా సువార్తను వెతుకు, నా సువార్తను వెదజల్లు, నా వాక్యమును వెదజల్లు. ఆమె చక్కగా కూర్చుందా, ఆమె ఇబ్బంది. హల్లెలూయా. హల్లెలూయా. అదే నా వెండి నశించిపోతుంది, బంగారం నశించిపోతుంది, నా సువార్త నశించదు, నా వాక్యము నశించదు. భూమి నశించిపోతుంది, ఆకాశం నశించిపోతుంది, నా వాక్యము చిరకాలము నిలుచున్న దాని కొరకు. అంటే అదృశ్యమైపోయే దాని కొరకు మనం వెతుకుతున్నాం, దృశ్యమై కనపడే దాని కొరకు వెతకట్లే. దృశ్యమైనది కనపడితే ఇంకెందుకు వెతకడం? హలో, దృశ్యమైనది కనిపించేది మీకు కనబడిపోతే ఇంకెతకడం ఎందుకు? అది ఇప్పుడు అదృశ్యమై ఉన్నది, అదృశ్యమై ఉన్నది. పరలోకం అంతా కనబడుతుంది మనకి. దృశ్యమైనది లోకంలో ఉన్నదంతా వెతుకుతున్నాం. దెబ్బలు కొట్టకపోతే అలాగే గారాబం చేస్తారు. హల్లెలూయా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉన్నదంటే వాడు అబద్ధికుడు, వాళ్ళ సత్యం లేదు. 1 యోహాను 2 యోహాను 3 యోహాను రోజు చదివండి. 1 యోహాను 2 యోహాను 3 యోహాను ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఎక్కడికి వెళ్తాకి లేదా చూద్దాం, అసలు తెలిసిపోతుంది. నువ్వా నేనా దేవుడా ఎవరు నిలబడతా తెలిసిపోతుంది. హల్లెలూయా. మరి వెతకడం మానేస్తానంటావా? మిమ్మల్ని అడుగుతాను నేను. ఈ లోకంలో ఉన్నాయి వెతకనిక నేను పర సంబంధమైనవి వెతుకుతాను అని ఒక తీర్మానానికి వస్తామా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నేను ప్రాకులాడను, పరలోకంలో ఉన్న వాటి కొరకే ప్రాకులాడతాను. నేను కూడా అపోస్తుల్లాగా ఒక స్తంభంలాగా ఉంటాను ఆయన మందిరంలో, దాని కొరకే ప్రాకులాడతాను. అలా తీర్మానం తీసుకుంటావా? హల్లెలూయా. 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 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం. అనగా వాక్యం ప్రకారం బతుకువాడు నిరంతరము. చిన్నపిల్లలారా, చాలు ఈ 3 అవిందేంటి వెళ్తానికి, చిన్నపిల్లల దగ్గరికి వెళ్తానికి. హల్లెలూయా. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మం వైపు వెళ్దామా? లోకానికి వేరుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంది, అటువైపు వెళ్దామా? హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఆ ప్రేమలో నిలిచి పరలోకం పొందుకుందామా, జీవము డంబంలో నిలిచి అపవాదిలాగా పాతాళంలో పడిపోదామా? కృపా సత్యములతో కలుసుకుని ముద్దు పెట్టుకుందామా, లేకపోతే ఆయనే నిన్ను ముద్దు పెట్టుకునేలాగా మనం సిద్ధపడదామా? బలా నమ్మకమైన దాసుడు అని చీకటిలో బిలములో పడి మానని వేదనలు గురి చేసే వాడి ఆయుధాలకి వాడి చేతిలో చిక్కుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని వెతుకావా? అది చిరకాలం ఉంటదంట. 7వ వచనంలో చెప్తున్నాడు, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. 6వ వచనంలో 6వ వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును ఇవి తండ్రి వలన కలిగినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోక సంబంధంలో ఉన్న వాటిని వెతుకుతూ ఉన్నాం, లోకంలో ఉన్న వాటి కొరకే ప్రాకులాడుతున్నాం. కానీ పైకి ఏం చెప్తున్నాం? మేము ఆయన వారము, మేము ఆయన కలిగి ఉన్నవారము, ఎరిగి ఉన్నవారము. నమ్మం ఇవ్వడం అంటే ఇదే నమ్ముకున్నాం అంటే మేము అలాంటే అన్నిలు కదా. మరి నువ్వు పెద్ద అన్నిడు పెద్ద, నీ అమ్మ మీద కొట్టేద్దా నేను అనే నువ్వు పెద్ద నమ్మం ఇవ్వడం అంటే అదే అంటే అలా అన్నిలు కదా అంతే. ఇది కదరా ఈడేదో ఈ పొద్దున్నే సాయంత్రం వరకు లెక్కేస్తే లెక్క కట్టు చూస్తే ఈడు పాపాలు తిట్టడం మామూలు, ఆడ ఇంకా దానం ధర్మం చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. రాజ్యం ఎతకండి రా, ఎతకండి రా. ఎక్కడైతే డేపు పెట్టుకేస్తా, దీపం అంటే ఆయన వెలుగు, ఆత్మదీపం నీలో వెలగాలి. అప్పుడు ఆ వెలుగులో నువ్వు వెతకాలి, అప్పుడు నీకు కనపడదు. నువ్వే చీకట్లో ఉన్నావు కానీ మాకు తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం అలా జయించిన వాడిని నా మందిరంలో దీపస్తంభంగా మార్చేస్తాను. హల్లెలూయా. 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 నువ్వు జయించేసేయాలి. అందుకోసం ఈ మాటలు నేను తప్పు చేయడానికి కాదు. నువ్వు ఆయన మందిరంలో దీపస్తంభం రావాలి. ఆయన మందిరంలో నువ్వు ఒక స్తంభంలా ఉండాలి, తెల్లని రాయిలా ఉండాలి, 7 కన్నుల్లా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సింహాసనం మీద ఆయన కృపార్షం కూర్చోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లాంటి కృపను మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉండగా కూడా ఇంకా లోకంలోనే వెతుకుతున్నాం. కానీ ఆయన వెతకమన్నా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన సువార్తను, ఆయన సత్యాన్ని హల్లెలూయా ప్రకటించట్లేదు, వెతకట్లేదు, బోధించట్లేదు, కనీసం జీవించట్లేదు కూడా. కాబట్టి అలాగా ఉండకూడదు. నువ్వు కానీ నేను కానీ మనం ఆయనలాగా ఆయన కోరికలోనికి మారడానికి ప్రతి వాడు తన సొంత కార్యములు కాక ప్రభు కార్యములు కూడా కట్ట. హల్లెలూయా. ప్రభు ప్రతి వాడు తన సొంత కార్యములే కాక ఆయన కార్యములు కూడా. ఆయన విడిచి వెళ్ళిన పాదాలు ఉన్నాయి కదా, ఆయన కొంతవరకు నడిచి వెళ్ళి వదిలేశాడు. ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఇంకా కంప్లీట్ చేయనటువంటి ప్రాంతాలను ఎలాగ అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించి కంప్లీట్ చేశాడు. ఆయన పొందిన దెబ్బల్లో కొన్ని మిగిలిపోయి నేను ఎలా తింటాను, నేను ఆయన కొరకు భరిస్తానని ఎలా పౌలు చెప్పాడు, అలా నీవు కూడా ఆయన పనిలో పౌలులాగా మారిపోయి ఒక గొప్ప సువార్తికుడిగా మార్చబడాలి. హల్లెలూయా. అంటే ఆయన విడిచిపెట్టిన ఆ పాదాలను, ఆ పరుగును నేను ఎత్తుకుంటాను, నేను మోస్తాను, నేను దున్నుతాను, నేను ఆ కాడెత్తుకుని వెళ్తానని చెప్పగలగా. హల్లెలూయా. అట్టి ఆత్మ, అట్టి శక్తి, అట్టి కృప, అట్టి బలము, అట్టి పౌరుషము, అట్టి రోషము, అట్టి రేపే ఆత్మ మీ మీద ప్రభు కుమ్మరించును కాక. లేచి నిలబడదాం, లేదా కూర్చుని మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
అట్టి ఆత్మతో శక్తి